అందరికీ నమస్కారము. మాది కప్పలమడుగు గ్రామము. మా ఊర్లో గంగమ్మ గుడి కడుతున్నాము. అది అర్థమైంది. ఇంకా ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నామన్న డాక్టర్ మురుగన్న వారి సహాయం కోరి నిన్న పెద్దలందరూ కలిసి వెళ్ళినాము. ఈరోజు వస్తాననేసి మాకన్నా ముందుగానే అన్న మాట ఇచ్చినాడు. మాట ఇస్తే తప్పడు డాక్టర్ మురుగన్న. ఇంకా ఎన్నో పదవులు కూడా వచ్చినది. ఇంకా ముందు రోజుల్లో కూడా ఒక మంచి స్థాయికి వెదకాలని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు సదా అన్న పైన ఉంటాయని నమ్ముతూ ధన్యవాదాలు. అంటే నిన్న కప్పలమడుగు నుంచి ఊరు పెద్దలందరూ వచ్చేసి మేము గుడి కడుతున్నాము, గర్భగుడి వరకు పూర్తి అయింది, మిగతాది కొంచెం బ్యాలెన్స్ ఉంది అన్నారు. నేను చెప్పినాను నేను వస్తానులే ఈరోజు అనేసి. అని దాదాపు 30 అపాయింట్మెంట్ పైన ఉండదు నాకైతే. అంటే వీళ్ళు పక్క ఊరు నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మనం మర్యాద ఇవ్వాల. ఏమంటే మన ఊరిని నమ్ముకొని మన పొలం నేరికి మన గంటా ఊరికి వచ్చినారంటే ఫస్ట్ వాళ్ళకి మర్యాద ఇవ్వాలనేసి చాలా అన్ని అమ్మవార్ల ఆశీర్వాదము మనకి దొరుకుతుంది. చాలా సంతోషము. ఈ గుడి పని పెండింగ్ పడిందంట. నిజంగా ఈ గుడి పని పూర్తి అయ్యి కుంభాభిషేకం అయ్యే వరకు వాళ్ళకి తోడుండుకొని దానికి ఏం కావాలో ఖచ్చితంగా నెరవేరుస్తామనేసి కూడా చెప్తా ఉన్నాము. డాక్టర్ ఆర్ మురుగన్ అంటే డాక్టర్ ఆర్ మురుగన్ అంటే డాక్టర్ ఆర్ మురుగన్ అంటే ఎట్లంటావా మన పూర్వకాలం ఇంకా వానగాన రాకపోతే కడు శాస్త్రం చూసుకుంటాం. కడు శాస్త్రం చూస్తే కన్నా ఆ కడు కురుసు తిరిగి ఇట్లా పాదముల వాన వస్తుంటే కంపల్సరీగా వస్తుంది. ఇక కడువు కన్నా బారులు పడితే నీళ్ళు ఇది చెరువు మరుగు పనే పోతుంది. మా తాత కాలం ఇంకా ఆ శాస్త్రంకి ఇటు కప్పలమడుగుల శాస్త్రం చూడామంటే వాన ఇట్లా దాంట్లో వస్తుందా అనేది కన్ఫర్మ్ గ్యారంటీ 100% చేసుకుని 4 కమ్మలు వేసుకుంటే పోయినా మనం సీట్లు వేసుకుంటే ఆయన తెలియజేయదు. వేరే ఇద్దరు లోగా ఎత్తుకొచ్చి పెట్టుకుంటాం. ఎలా అంటావా అది ఆ కాలంలో వేసినది ఎవరు చూడరు నువ్వు చూడన్నా ఎన్ని గుడినా ఇది ఈ పక్క జయేంద్రరమణ గోవిందో గంగమ్మ తల్లి నీ పాదమే గతి గోవిందో గంగమ్మ తల్లి నీ పాదమే గతి గోవిందో. పడేది
అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్, కప్పలమడుగు గ్రామస్తులు. ఈరోజు అన్నని ఇతనికి ఏమిటికి రమ్మనినామంటే, మేము కప్పలమడుగులో గుడి కడతా ఉన్నామన్నా, మాకు మీ దగ్గర వచ్చి మాట్లాడాలంటే ఏమి ఆలోచన చేయకుండా రాన్నా నేనున్నాను మీకు మాట్లాడదామని చెప్పి నన్ను అతను ఊరికి పోయింటాం పొలం నేరికి. వాటిని ఇంకా నేను తెల్లారితోనే వచ్చి మీ ఊర్లో చూస్తాను, మీకేం కావాలో సాయం చేస్తానని చెప్పి మన డాక్టర్ మురుగన్ గారు ఈరోజు అందరూ ఆయన చెప్పినట్లే మన ఊరికి వచ్చినాడు. ఆయనకి మన ఊరు గ్రామస్తుల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. దాన ధర్మాలు చేసి మన దానవీర శూర కరుణాని అన్న గుర్తుంది. మళ్ళీ ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నాను, మీకు నా సాయం అనేది ఉంటుంది అని చెప్పేసి ఆయన అందరికీ ఒక హాస్పిటల్ అయిపోయి, ఒక స్కూళ్ళు అయిపోయి, ఒక గుడి గోపురాలకు అయిపోయి సాయం చేసి అందరికీ ఒక ఆదర్శంగా ఉన్నాడని చెప్పేసి అన్నాటికి డాక్టరేట్ కూడా వచ్చింది. మాకు అందరికీ సంతోషము. ఇంత మాట్లాడుతున్నాము. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎందువల్ల ఈడ చేరినామంటే, ఈ గంగమ్మ గుడి కొంచెం ఇంప్రూవ్ చేయాల. ఈడ ఎట్లు తక్కువ ఉండి అవన్నీ రెడీ చేసినాము. పెద్దోళ్ళు ఎవరో పురాతన కాలంలో పెట్టినట్ల దేవస్థానం ఇది. అందుకే ఏమో అందరూ చెప్పుకొని వచ్చి ఊర్లోనూ అందరూ సహకారం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గంగమ్మ గుడి పూర్తిగా పెట్టేయాలనేసి ఊరందరూ వ్యవహారం తీసుకొని నిన్న సాయంకాలం అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నోళ్ళు సహకారం ఇచ్చి తెల్లారి మేము 10 గంటలకు వస్తామండి. 10 గంటలు వాళ్ళు 9 గంటలకి రెడీగా వచ్చేసినారు. అందువల్ల ఇది మాట్లాడుతామని అట్లా ఓకే. మాట్లాడతా మాట్లాడు. అందరికీ నమస్కారం. మనము ఈరోజు కప్పలమడుగుకి వచ్చినాము. అంటే నిన్న కప్పలమడుగు నుంచి ఊరు పెద్దలందరూ వచ్చినారు. వచ్చేసి మేము గుడి కడతాన్నాము, గర్భగుడి వరకు పూర్తి అయింది, మిగతాది కొంచెం బ్యాలెన్స్ ఉంది అన్నారు. నేను చెప్పినాను నేను వస్తానులే ఈరోజు అనేసి. అని దాదాపు 30 అపాయింట్మెంట్ పైన ఉండదు నాకైతే. అంటే వీళ్ళు పక్క ఊరు నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మనం మర్యాద ఇవ్వాల. ఏమంటే మన ఊరిని నమ్ముకొని మన పొలం నేరికి మన గంటా ఊరికి వచ్చినారంటే ఫస్ట్ వాళ్ళకి మర్యాద ఇవ్వాలనేసి నేను ఈరోజు కూడా రావడం జరిగింది. ఈరోజు చూస్తే పని అయితే జరుగుతూ ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నడువీధి గంగమ్మ గుడి అనేసి చాలా కాలంగా పూజలు చేస్తున్నారంట. ఈయన ఉండేది ఆడ పెద్దదిగా పెడతామనేసి వాళ్ళ ఆలోచన. కానీ చాలా సంతోషం ఇదంతా. హిందువుతానే వచ్చి ఒక్కొక్క మనిషిగా ముందుకు నడిపించుకొని వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఏమంటే మనం హిందువుగా పుట్టినాము కాబట్టి నేను కూడా గర్వపడుతున్నాను. ఇంతకుముందు అయితే తెలీదు ఏడ గుడ్లు ఉండాలి గోపురం ఉండాలి అనేసి. కానీ నేను ఏ రోజు గంటా ఊర్లో గంగమ్మ గుడి అభివృద్ధి చేసినానో దాదాపు నా తరఫున 32 గుళ్ళు కూడా ఓపెన్ చేసినాము. కానీ మనములో చూసి చాలా మంది గుడి పని మనం కూడా పూర్తి చేయాలా అనే ఒక ఆలోచనలు వచ్చి మన దగ్గరికి వస్తామంటే మనకి సంతోషంగా ఉంది. డబ్బులు ఈ రోజులో రేపు సంపాదిస్తాం, కానీ గుడి అట్లా కాదు, తరతరాలుగా ఉండిపోతుంది. మనం లేదంటే మన బిడ్డలు ఉంటారు, మన బిడ్డల తర్వాత మన బిడ్డలు. మనం ఇల్లు వాకిలు ఖర్చు పెట్టలేదు, గుడికి ఖర్చు పెడతాం. ఇల్లు వాకిలకి ఖర్చు పెడితే ఇల్లు ఏమైనా డ్యామేజ్ అయిందని కొట్టి ఎత్తేస్తాం. గుడిలో అట్లా ఎవరు కొట్టేదానికి కాదు. గుడి మనం ఇంప్రూవ్మెంట్ చేస్తాం, మనం ఖర్చు పెడతాము అంటే తరతరాలుగా ఉండిపోతుంది. ఈరోజు నేను 10 రూపాయలు ఈ గుడికి పెడితే రేపు ఈ ఊరిలో గ్రామస్తులే చెప్తారు, గంటా ఊరి నుంచి ఒక మురుగన్న వచ్చినాడు ఈ గుడికి పలానా చేసినాడు అనేసి. అంటే ఈ పేరు జీవితాంతం ఉండిపోతుంది. గుడిని ఎవరు కదిలించేదానికి కాదు. ఆ ఆలోచనతోనే మనం గుడి పని అంటే ముందు అడుగు వేసుకొని మనం పోతాము. మన హిందువుతానే నిలబెట్టాలా, ఇది జనాల మధ్యలో పోవాలనేసి మనం మీడియాలో కూడా పోయేసి మనము మీడియా తరపున కూడా మనము తెలియజేస్తున్నాము. మనకి ఈరోజు అయితే కప్పలమడుగు వచ్చినాము, చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తుల పెద్దలకు అందరికీ మా తరపున ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళు కూడా ధన్యవాదము. మనకి అమ్మవార్ల ఆశీర్వాదము
చాలా అన్ని అమ్మవార్ల ఆశీర్వాదము మనకి దొరుకుతుంది. చాలా సంతోషము. ఈ గుడి పని పెండింగ్ పడిందంట. నిజంగా ఈ గుడి పని పూర్తయ్యి కుంభాభిషేకం అయ్యే వరకు వాళ్ళకి తోడుండుకొని దానికి ఏం కావాలో ఖచ్చితంగా నెరవేరుస్తామనేసి కూడా చెప్తా ఉన్నాము. మనం మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా నెరవేరుస్తాం.